అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ రాంబాబు తీరుపై అంబాజీపేట మండల టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ కార్యకర్త అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. టీడీపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను సీనియర్ నాయకులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. పండుగారి విషయం వచ్చినప్పటికీ అతను పార్టీలో అధికారంలో లేకపోయినా ఎంతో కష్టపడి పార్టీకి తన వంతు ప్రయత్నం అతను చేశాడు. అటువంటి వ్యక్తిని మరి నామల రాంబాబు అన్న వ్యక్తి అతను నియోజకవర్గ కన్వీనర్ ఆ రకంగా ఉంటూ పోతే అని అంటాం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అతను ఏంటంటే ఏదో కర్రపెత్తనం చేద్దామని చూస్తున్నాడు. గతంలోనే మొన్న ఎలక్షన్లో కూడా ఒక 20 మందిని పోగు చేసిన మా వాళ్ళని ఎస్సీ వాళ్ళని నీకు టికెట్ అన్నాడు, నీకు టికెట్ అన్నాడు, నీకు టికెట్ అని ఎవరికి టికెట్ ఇప్పింది లాస్ట్కి. అతని పరిస్థితి అంతా ఈ రకంగానే ఉంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మన నియోజకవర్గం నుంచి అతను పంపించాలి. ఇప్పుడు ఈ పల్లసీని గారు చెప్పింది, సాయిబాబు గారు చెప్పింది అక్షరాలు నిజం. దీంట్లో ఇంకా అందరికీ నిజం వచ్చింది. ఎలా అంటే విజుదుంది మోగించేసాం మనం, అన్ని సీట్లు వచ్చి ఇన్ని సీట్లు వచ్చి అన్నారు. కానీ పార్టీ గారు చెప్పినట్టు ఒక్క తిరుపతి లాట తెచ్చిన వాళ్ళు లేదు ఇందులో. అంటే మా హెచ్ఎం గారు మాకు చదువు చెప్పిన ఆయన వాళ్ళ మిస్సెస్ కి కీమోథెరపీ చేయించడం కోసం బిల్లు లేకపోతే మన ఎండి ఆఫీస్ లోనే ఇప్పుడున్న ఎండి గారి దగ్గర 10 రోజులు తిరుగుతున్నాను నేను ఇవాళ చేయించుకోలేకపోయింది.